గత ఫిబ్రవరి 25 రోజున దొంగ నోట్లు ఒక 12 మంది దొరకగా అందులో 28 తారీఖు నాడు అరెస్ట్ చేసి పంపడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 6 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని మేము రికవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడకు చెందిన కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరు గోదావరికానికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంత వాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతాయి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరికానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు లక్షపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు 3 వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి ఎస్ఐ గారికి టీంకి వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాల ఉద్దేశంతో అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా వాళ్ళు చాకచక్యంగా వివరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవర్ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ అత్యాశకు పోయి ఇలాంటి పనులు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతావు.